హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ పల్లవి. సో ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం అనమాట టెంపుల్కి. మాతో పాటు మీరు వచ్చేయండి, టెంపుల్ని చూసేయండి. అండ్ ఇక్కడ చెన్నైలో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట. నేను ఇప్పుడే వెళ్తున్నాను. యాక్చువల్లీ వెళ్ళాను, బట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ వెళ్ళాను అనమాట. సో ఆఫ్టర్ పాప పుట్టిన తర్వాత వెళ్తున్నాము. ద మెయిన్ రీజన్ వెళ్ళడానికి ఏంటంటే పాపకి ఇయర్ రింగ్స్ అండ్ గుండు కొట్టించేది ఉంది కాబట్టి అది అక్కడ ఆ టెంపుల్లో చేయాలనుకున్నాం. సో దాంతోపాటు అక్కడ టైమింగ్స్ అంతా మాట్లాడుకోవడానికి కూడా వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని పాపని తీసుకొని వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసేసుకొని అండ్ అవన్నీ మాట్లాడేసుకొని వస్తాం. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నాకు ఐబ్రోస్ అంటే చాలా ఇష్టం అండ్ ఐబ్రో పెన్సిల్ అంటే ఇంకా ఇష్టం. ఫేస్ చాలా బాగుండడానికి రీజన్ నేను ఐబ్రో అనుకుంటాను అనమాట ఎప్పుడు. సో నాకు మస్ట్ అండ్ షుడ్ నాకు ఇష్టం అనమాట. నాకు ఐబ్రో థిన్గా ఉండదు, అలా అని చాలా థిక్గా ఉండదు. నాకు బ్రాడ్ ఐబ్రోస్ అంటే ఇష్టం. అందుకని చెప్పి నేను ఐబ్రో వేసుకోవడం రెగ్యులర్గా నేను వేస్తాను. దెన్ నేను నివియా లిప్ బామ్ వాడుతున్నాను. నివియా చాలా బాగుంటుందండి లిప్ బామ్. చాలా అంటే కొంచెం టింట్ ఉంటుంది, ప్లస్ మాయిశ్చర్ ఉంటుంది అనమాట. సో లిప్స్ డ్రై అవ్వకుండా ఉండడానికి నివియా లిప్ బామ్ యూస్ చేస్తున్నా. అండ్ కొంచెం ఆరెంజ్ షేడ్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. అండ్ దెన్ కొంచెం సింధూర్. బట్ ఇక్కడ ఉన్న ఎండలకి స్వెట్టింగ్కి ఎంత సింధూర్ పెట్టినా కూడా అది ఫేడ్ అవుట్ అవుతుంది. మీరు ముందు వీడియోలో చూడండి. నెక్స్ట్ సింధూర్ అప్లై చేసుకున్నాను. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని బయలుదేరటమే. మేము వచ్చేసాము వడపల్లి టెంపుల్. చెన్నైలో చాలా అంటే చాలా ఫేమస్ అండ్ ఇక్కడికి చాలామంది వస్తారనమాట, అవుట్ సైడ్ పీపుల్. మరి నేను కొంచెం అవుట్ సైడ్ మాత్రమే రికార్డ్ చేశాను, ఇన్సైడ్ కెమెరా అల్లో లేదు కాబట్టి. సో వెళ్ళే ముందు కొబ్బరికాయ అండ్ మాల ప్లస్ ఫ్లవర్స్ తీసుకుని వెళ్ళామన్నమాట టెంపుల్కి. చూసారా ఎంత ట్రెడిషనల్ టెంపుల్. చెన్నైలో చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఈ ఒక్క టెంపులే కాదండి, ఆల్మోస్ట్ నేను చూసి కొత్తగా వచ్చాను కదా, సో చాలా టెంపుల్స్ చూశాను. అన్నీ చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టెంపుల్. చాలా బాగుంటుంది అనమాట. ఆ ఫీలింగే వేరు. లోపల వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ద మెయిన్ రీజన్ టెంపుల్కి రావడం, పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాము. అండ్ ద సెకండ్ రీజన్ ఈజ్ పాపకి గుండు కొట్టించడం ప్లస్ ఇయర్ రింగ్స్ ఉంది కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తున్నారు, అమౌంట్ అండ్ టైమింగ్స్ అవన్నీ. డేట్ అంతా ఫిక్స్ చేసుకొని ప్లస్ అక్కడ కొంచెం అమౌంట్ పే చేసి స్పెషల్ దర్శనం కోసం మనీ ఇచ్చేసి వచ్చాం. చూసారా ముగ్గు ఎంత బాగుంది. అఫ్కోర్స్ పెయింటింగ్ అయినా చాలా బాగుందన్నమాట. అది దేవుని దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేస్తాను నేను. మా పాప అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు బికాస్ ఆఫ్ స్వెట్టింగ్. పాపం
అయినా సరే ఓపికతో హ్యాండిల్ చేసి అలా దర్శనం చేసేసుకొని వచ్చేసామన్నమాట. నా ఫేస్ చూడండి ఎంత స్వెట్టింగ్ అయిపోయిందో. అండ్ ఆల్సో టెంపుల్‌లో చాలా క్యూ ఉంది. ఆ క్యూ మొత్తం దాటుకొని లోపలికెళ్ళడానికి చాలా టైం పట్టింది. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట మాకు. ఎందుకంటే అది కూడా స్పెషల్ దర్శనం కోసమే మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. అంత క్యూ ఉంది. సో దర్శనం చేసుకొని బయటకొచ్చేసాం. కొన్ని ఫొటోస్ తీసుకున్నాను నేను, పాప. ఇదే అండి టెంపుల్, చాలా బావుంటది. మీరు ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఒక్కసారైనా. అంత హ్యాపీగా ఉండిద్దనమాట పీస్‌ఫుల్‌గా టెంపుల్‌లో. అండ్ మా పాపకి బొమ్మ మళ్ళీ నచ్చింది. సో నేను కాసేపు చూపిచ్చేసాను. బొమ్మని చూపించి దెన్ మేము రిటర్న్ బ్యాక్ అయిపోయామన్నమాట ఇంటికి. అండ్ దారిలో వస్తున్నప్పుడు మా హస్బెండ్ నాకు ఫ్లవర్స్ తీసి ఇచ్చారు. అండ్ ఎవ్రీ టైం ఎప్పుడు బయటికెళ్ళినా తను నాకు తీసిస్తారనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చెన్నైలో నాకు బేసిక్‌గా లాంగ్వేజ్ తెలీదు. ప్లస్ ఎవరు తెలీదు కదా! సో ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే ఎప్పుడు బయటికెళ్ళినా ఫ్లవర్స్ తీసిచ్చినా వాళ్ళే నాకు పెడతారనమాట విత్ స్లైడ్స్ అంతా. నాకది చాలా ఇష్టం. సో అప్పుడు కూడా టెంపుల్‌లో కూడా నేను ఆంటీకి చెప్పి పెట్టించుకున్నాను. సో పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అది ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఇదండి ఈరోజు వ్లాగ్. చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ follow and subscribe.